బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రావెల్స్ బస్సులో 55,80,000 రూపాయల డబ్బు రవాణా చేస్తున్నారు. నెల్లూరు చెన్నై రహదారిపై ట్రావెల్స్ బస్సులో అంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టు గుర్తించారు. సరైన పత్రాలు చూపించలేదని పోలీసులు చెప్తున్నారు. గూడూరు రోడ్ ఇన్స్పెక్టర్ గారైన దశ రామారావు గారు మరియు వారి సిబ్బంది రాజు, విష్ణు అండ్ వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ సిబ్బంది కానిస్టేబుల్స్ అందరూ కలిసి రోజు గూడూరు బైపాస్లో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్, భారతీయ ట్రావెల్స్ బస్ దాన్ని చెక్ చేయగా వేరే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాస్తవంగా. దాంతోపాటు చెక్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా మాకు ఆ బెడ్షీట్స్ కింద బెడ్ ఉంది. దాంతో అది ట్రావెల్స్ మీన్స్ అది స్లీపర్ బస్. అది దాంట్లో బెడ్స్ కింద ఉన్నాయి. మాకు డౌట్ వచ్చింది. మామూలుగా ఎవరు ఇదేమన్నా మేబీ గంజాయి అనుకున్నారంట. అవన్నీ బాగా సీల్ చేసి ఉన్నాయి. దాన్ని ఏమంటే మన వాళ్ళు అందరి సమక్షంలో ఓపెన్ చేయడం, వారి సమక్షంలో ప్లస్ ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దాన్ని తీసుకెళ్తుంటే వారిని మన కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే వారు సరైన సమాధానం చెప్పడం వల్ల దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమైనా వేరే ఉన్నాయో చూస్తే యాక్చువల్లీ మనీ ఉందంట. 55,87,080 రూపీస్. వాళ్ళు పులిరాళ్ళట్టు ఆ బస్సు హైదరాబాద్ టు చెన్నై వెళ్తుంది. వాళ్ళు పులిరాళ్ళు ఎక్కి అని చెప్పారు. పులిరాళ్ళ నుంచి మేము చెన్నై వెళ్తున్నామని చెప్తారు. వారి వర్షం అది మేము బిలీవ్ కాదా లేదని మేము తర్వాత వెరిఫై చేయాలా. వాళ్ళు చెప్పేవారు మేము గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము, గోల్డ్ బిజినెస్ చేస్తామని చెబుతున్నారు. దాంట్లో కూడా మాకు అనుమానాస్పదం ఉంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే మొత్తం టోటల్గా 55,87,000 ఉంది. కాబట్టి దీన్ని ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ జరిగింది. ఏమంటే మా ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు, మా ఎస్పీ గారు మహేశ్వరి గారు ఇదంతా చూసి మా సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా మీరు ఎందుకంటే మన మెయిన్ రోడ్ కాబట్టి, హైవే కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో పోతుంది. జాగ్రత్తగా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందువల్ల వీళ్ళందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా రివార్డ్ రోడ్డు పెట్టడం జరుగుతుంది. ఈ మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఆ మనీ గురించి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత దీని మీద ఎంక్వైరీ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీడియా డ్రామా రాసి అందరి సంవత్సరాలు ఎల్డీ వారు, పోలీసు వారు అందరి సంవత్సరాలు మీడియా డ్రామా రాసి హాజరు రాసి వాళ్ళు స్వాధీనపరచడం జరుగుతుంది. ఇద్దరమ్మ దాంట్లో మాన్యేశ్వరరావు బిలాంగ్స్ టు సత్యపల్లి అండ్ శ్రీనివాస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ట్రావెల్స్ బస్సులో దొరికిన అధిక మొత్తంలో డబ్బు దొరికింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేందర్, చెప్పండి, అధిక మొత్తంలో డబ్బు అయితే దొరికింది ట్రావెల్స్ బస్సులో. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు ఈ డబ్బును, ఎవరు తరలిస్తున్నారనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? సమ్మశ్రీ గూడూరు సమీపంలో జాతీయ రహదారి పోటుపాలెం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న గూడూరు డిఎస్పీ అదేవిధంగా వారి బృందం అంతా కలిపి కూడా తనిఖీలు చేయడం జరిగింది. అయితే వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క తనిఖీలు చేయడం జరిగింది. అయితే మల్లేశ్వరరావు, శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు పట్టుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే వీరు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి భారతీయ ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్నారు. వీరు పిడుగురాళ్ళు వద్ద బస్సు ఎక్కడం జరిగింది. అయితే డబ్బు దాదాపుగా 55,87,000 రూపాయలని, అంటే అత్యధిక డబ్బు సీట్ల కింద వెనక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సీట్ల కింద డబ్బును పేర్చుకొని పోవడం, అది సమాచారం రావడంతో పోలీసులు అయితే భారీగా నగదును పట్టుకోవడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే వీరు ఎక్కడి నుంచి ఈ గోల్డ్ కోసంగా చెన్నైకి వెళ్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే వారి దగ్గర ఉన్న నగదుకి ఎలాంటి పత్రాలు లేవు, ఎలాంటి అనుమతులు లేవు. లేని క్రమంలో పోలీసులు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే కోణంలో పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఈ డబ్బుకి ఇంత డబ్బు దొంగతనంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని కూడా ఇటు పోలీసులు వారిని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గూడూరులో ఉంది. ఉమాశ్రీ, థ్యాంక్ యూ సురేందర్.